వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. లక్ష్మీ కటాక్షం కోసం మీ ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు ఏవి అంటే ఒక 4-5 ఉన్నాయన్నమాట. ముఖ్యంగా అందులో తులసి మొక్క చాలా ప్రధానమైనది. ఎందుకు అనంటే యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాని తులసి త్వాం నమామ్యహం. ఒక్క తులసి కోటలో 33 కోట్ల దేవతలు, సకల నదులు, వేదాలు అన్నీ కూడా నిలవై ఉన్నాయి. కాబట్టి తులసి మన ఇంటి గుమ్మం ముందు ఉంటే శుభప్రదం. తులసి చెట్టుకు రోజు 1 చెంబెడు నీళ్లు పోస్తే లక్ష్మీ కటాక్షం. ఒకవేళ తులసి ఎక్కడైనా మీకు ఎండిపోయినట్టు కనిపించిందో, వాడిపోయినట్టు అనిపించిందో, ఏదో మనకు కీడు వాటిల్లే అవకాశం ఉందని మనం గ్రహించుకోవచ్చు. కాబట్టి తులసిని తప్పనిసరిగా పెంచుకోవాలి. అలాగే మారేడు చెట్టు లక్ష్మీప్రదం, పెరట్లో పెంచుకోవాలి. అలాగే వేప చెట్టు మనకు గురువు అనుగ్రహం పొందాలి అని అంటే కూడా వేప చెట్టు అనేది చాలా శీఘ్రమైన ఫలితాలని అందిస్తూ ఉంటుంది. అయితే వీటితో పాటుగా ఉసిరి నారాయణ స్వరూపం అని అంటూ ఉంటారు. పెరట్లో ఉసిరి చెట్టు ఉంటే, ఉసిరి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉంటే మనకు ఈ స్థితికారకుడైన ఆ నారాయణుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఉసిరి చెట్టు కింద భోంచేయటం కానీ, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం కానీ సర్వదా శ్రేయస్కరం. మీరు భాగ్యవంతులవుతారు. అలాగే ఇంకా చివరిది ఏంటి అంటే దానిమ్మ చెట్టు. మనం ఇంట్లో పెరట్లో దానిమ్మ చెట్టును పెంచుకోవటం, దానిమ్మ పళ్ళు దానం చేయటం వల్ల ఏమవుతుందంటే మీ సంపద అక్షయమవుతుంది. అంటే ఇంతున్నది 10 అవుతుందన్నమాట. కాబట్టి లక్ష్మీ కటాక్షం కోసం, భాగ్యవంతులు అవ్వటం కోసం మీ ఇంటి పెరట్లో చక్కగా ఈ మొక్కల్ని పెంచుకోవాలి. తులసి, మారేడు, వేప, అలాగే ఉసిరి, ఎంతో చక్కగా దానిమ్మ చెట్టు, వీటిని పెంచుకుంటే సరి.